గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అక్రమాలకు అడ్డా మారింది. గతంలో నకిలీ పాస్ పుస్తకాలతో భారీ స్థాయిలో కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఇప్పుడు తాజాగా రైతుల పేరుతో మరో కుంభకోణం జరిగింది. దీనికి సంబంధించి పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు గారు కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు అన్నాను. సార్ చెప్పండి, అసలు ప్రధానంగా ఎలాంటి స్కామ్ జరిగిందని మీ నోటీస్కి వచ్చింది? ఒకటి, రైతుల పేరు మీద రైతులకు తెలియకుండానే ఒక డూప్లికేట్ పాస్ పుస్తకం సృష్టిస్తున్నారు. రైతుల యొక్క ఆధార్ కార్డులు కూడా సృష్టిస్తున్నారు. రైతుతో సంబంధం లేకుండా కోఆపరేటివ్ అధ్యక్షుడు వాళ్ళ పాలక వర్గంతో కుమ్మక్కైపోయి లోన్లు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విషయం రైతుకు తెలియదు, అసలు రైతుకి. కానీ ఈరోజు అసలు రైతులకు నోటీసులు వస్తున్నాయి. ఎందుకు మేము అసలు అప్పే తీసుకోలేదు కదా అని చెప్పి బ్యాంకు దగ్గరికి వెళితే మీ పేరు మీద ఆల్రెడీ 10 లక్షలు ఉంది, అప్పు 15 లక్షలు ఉంది, ఇదిగో మీ రికార్డ్స్ అంటే, అయ్యా నావి పాస్బుక్లు కాదు, ఇది నా ఒరిజినల్ పాస్బుక్లు ఇక్కడ ఉన్నాయని చూపిస్తున్నారు. దీంతో తెల్లమొక్కం వేసినటువంటి అధికారులు ఇప్పుడు ఆ డబ్బులు ఎలాగో రికవర్ చేస్తున్నారు. ఎవరు కడుతున్నారు దీన్ని అన్నదే మాకు బయటకు రావాలి. సో దీంట్లో సూత్రధారులు ఉన్నారు. ఆ సూత్రధారులు బయటకు రావాలి, వాళ్ళ ఆస్తులు ఏలం వేయాలి, ఆ డబ్బు రైతులకు చెందాలి. అంటే మీ నియోజకవర్గంలోనే జరిగింది, మీ నియోజకవర్గంలో ఎంత జరిగింది, అలాగే మీ నియోజకవర్గంతో పాటు జిల్లాలో కూడా జరిగింది అనుకుంటున్నాను. మా నియోజకవర్గంలో వచ్చినటువంటి వాళ్ళు పల్నాడు నుంచి వచ్చారు. మరి పల్నాడులో జరగదని గ్యారెంటీ ఏంటి? ఇది జిల్లా మొత్తం మీద ఉంటుంది, మా నియోజకవర్గం అసలు రాష్ట్రం మొత్తం మీద కూడా ఉండొచ్చు. సో కాబట్టి 5 సంవత్సరాల వైసీపీ పాలనలో సొసైటీకి సంబంధించినటువంటి ఏదైతే మోసాలు జరిగాయో, రైతులకి ఏదైతే ఇబ్బంది పెట్టారో, కొన్ని వేల మంది లక్షల మంది మీద ఇట్లాంటి రుణాలు ఉంటే ఈరోజు రైతు ఏం కావాలన్నది కూడా మేము ఆలోచిస్తున్నాం. మా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు రైతు వెన్నంటుంటుంది, రైతును కాపాడుతుంది, రైతు రక్షణగా పనిచేస్తుంది. కాబట్టే ఈ విషయాన్ని మేము ముందు తీసుకున్నాం. అందరూ కూడా దీని మీద పోరాడతారు. మొత్తం మీద మేము కోరేది ఒకటే, ఎవరైతే రైతుల పేరు చెప్పి, అన్నదాత పేరు చెప్పి వాళ్ళను మోసం చేసి డబ్బులు తీసుకున్నారో, మీ ఆస్తులు అమ్ము కడతారో లేకుంటే ఇంకో రకంగా కడతారో, వెంటనే బ్యాంకులకు డబ్బులు కట్టండి, చేసిన తప్పుకు శిక్ష అనుభవించండి. ఇదే మా కోరిక. అంటే దీని వెనక ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? దీని వెనక ఎవరున్నారండి? ఇంటి యజమాని ఉంటాడు, ఆ రోజు ఉన్న సొసైటీ అధ్యక్షుడు ఎవరు, పాలకవర్గం ఎవరు, వాళ్ళని విచారిస్తే వస్తుంది. లోన్ ఇచ్చిన గుమాస్తాని లేకుంటే ఆ లోన్ అప్లికేషన్ మీద వేసిన ముద్ర వేసినటువంటి ఒక అటెండర్ని పట్టుకుంటే ఏమొస్తుంది? అది అందరికీ తెలుసు. తీక్షణంగా సీరియస్గా దీని మీద ఎంక్వైరీ చేయాలి. అంటే గతంలో చూసుకున్నట్లయితే సేమ్ ఇలాగనే కుంభకోణాలు బయటకు వచ్చిన సమయంలో తూతూ మంత్రంగా కొంతమంది అధికారుల మీద యాక్షన్ తీసుకున్నామని చెప్పారు, వదిలేశారు, కానీ అసలు వాళ్ళని వదిలేశారు. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందని మీరు చెప్తున్నారు. సో దీని మీద మీరు ఏ విధంగా పోరాడబోతున్నారు? మేము ఒకటే, దీంట్లో ఉన్నటువంటి సూత్రధారులు, ఆనాడు పనిచేసినటువంటి పాలకవర్గం, సొసైటీ అధ్యక్షులు దీనికి బాధ్యత వహించాలి. నా ఇంట్లో జరిగినటువంటి తప్పిదానికి నేను బాధ్యత కాకుండా నా ఇంటికి వచ్చిన చుట్టాన్ని పెట్టినట్లుంది ఇది వ్యవహారం. అది మేము ఎటువంటి పరిస్థితులు ఒప్పుకోం, దీన్ని ఎంతవరకైనా తీసుకెళ్తాం. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం జీడీసీసీ బ్యాంకులో జరిగినటువంటి అక్రమాలు ఏదైతే ఉన్నాయో అక్రమాల మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. అలాగే ఏదైతే లోకల్గా ఉన్నటువంటి పోలీసులు కాకుండా ఆర్డీఓ కావచ్చు, అలాగే జాయింట్ కలెక్టర్ రేంజ్ అధికారితో విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV, గుంటూరు జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.